అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ ఎందుకు చాలా తక్కువ అవుతున్నాయి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యేంత వరకు ప్రతి పేషెంట్ ప్రతి నెలలో గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మేడం, మేము నార్మల్ అవుతామా? రిలేటివ్స్కి కూడా పేషెంట్స్కి కూడా డేట్స్ దగ్గరకు వచ్చేసరికి, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గరకు వచ్చేసరికి కూడా టెన్షన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ డాక్టర్ నార్మల్ చేస్తారో లేరో, అనవసరంగా వీళ్ళు సిజరీన్స్ చేస్తారు అన్న అపోహ కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. మేము నార్మల్ అవుతామా అన్న ఒక ప్రశ్నను మీరు డాక్టర్ని అడిగే ముందు, మేము దానికి అనుగుణంగా 9 months నుంచి మా ప్రిపరేషన్ సాగుతుందా అన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకోవాలి. సో ఎందుకు నార్మల్ డెలివరీస్ కావట్లేదు అనే దాన్ని ఈరోజు కొంచెం డిస్కస్ చేద్దాము. చాలా వరకు ప్రెగ్నెన్సీలు కూడా ఫస్ట్ డే ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా 9th month వరకు కూడా రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ గెయిన్ వచ్చేసి 7 to 8 kgs ఆర్ అట్ ద మ్యాక్స్ 10 to 11 kgs. అంతకంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఏంటంటే, ప్రస్తుతం పేషెంట్స్ 17 kgs, 20 kgs, 24 kgs అలా ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్ కంటే కూడా వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ వచ్చేస్తున్నారు. అండ్ పేషెంట్స్, అటెండర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి కూడా వాళ్ళకు కూడా ఎలా నూరిపోస్తున్నారంటే, మీరు ఇప్పుడు ఇద్దరికి తినాలి, లోపల బేబీకి మీకోసం ఇద్దరికి తింటేనే బాగా బేబీ బలంగా పుష్టిగా ఉంటుంది అన్న ఒక రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళకి మ్యారేజెస్ 15-16 ఏజెస్లో అయ్యేటివి. సో అప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళ లోపల బేబీ ఉంటుంది, అది ఎదగాలి కాబట్టి ఇద్దరికి సరిపోయేంత ఫుడ్ ఆ రోజుల్లో తీసుకోమని చెప్పేవారు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో బై ద టైం దే బికమ్ ప్రెగ్నెంట్ 28-30 ఉంటున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ ఎదుగుదల అనేది కంప్లీట్ అయింది. ఇలాంటి టైంలో మీరు ఇద్దరికి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం ఒక 8 to 9 kgs వెయిట్ గెయిన్ని మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము హై క్యాలరీ ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చేస్తూ, అన్వాంటెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని కూడా వాళ్ళకి టైం కాని టైంలో ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ బెడ్ల దగ్గరికి మనం సప్లై చేస్తూ, రిలేటివ్స్, హస్బెండ్స్ కానివ్వండి, అమ్మ వాళ్ళు కానివ్వండి, చాలా జాగ్రత్తగా, ఇన్ఫ్యాక్ట్ ఓవర్ కేర్ తీసుకోవటం వల్ల ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ ఒబెసిటీలో మజిల్స్ అనేది వేస్టింగ్ అవుతాయి. అంతేకాకుండా వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకుండా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 9th month వరకు వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. అవసరానికి మించిన రెస్ట్, ఎక్కువగా నిద్రపోవడము, టీవీ చూడటము, ఇలా రెస్టింగ్ మోడ్లోకి వాళ్ళ మజిల్స్ వెళ్ళిపోతున్నాయి. ఇలా మోడ్లోకి వెళ్ళినటువంటి మజిల్స్ ఒక్కసారిగా డెలివరీ రూమ్లో వాటి ఎండ్యూరెన్స్ కానీ వాటి స్ట్రెంగ్త్ కానీ చూపించాలంటే ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ అనేది మనము మజిల్ స్ట్రెంగ్త్ని ఫస్ట్ నుంచి పెంచుకోవాలే కానీ మజిల్ వేస్టింగ్ని చేసుకోకూడదు. పాతకాలంలో గమనించారనుకోండి, వాళ్ళు ఎక్కువగా తింటున్నా కూడా చక్కగా కూర్చొని విసురుకునేవాళ్ళు, వడ్లను దంచుకునేవాళ్ళు, రవ్వలను విసురుకునేవాళ్ళు, చట్నీలను రోట్లో దంచుకునేవాళ్ళు, అలాగే ఇండియన్ స్టైల్ లూని వాడేవాళ్ళు. 6 to 7 kilometers ప్రయాణం చేసి వాళ్ళు పొలాలకు వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంత ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు మనకు లేదు. మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేదా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ చేస్తున్నాము. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పడడం, అంటే వాళ్ళు మనల్ని కేర్ తీసుకోవాలి, కాలు కింద పెట్టనివ్వకుండా 9 నెలలు మనల్ని చూసుకోవాలి, అప్పుడే బాగా చూసుకుంటున్నట్లు అన్న ఒక రాంగ్ మైండ్ సెట్ కూడా ఇప్పుడు చాలా మందిలో ఉందండి. ఇది ఒక రకంగా వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యేదానికి దోహదపడడం లేదు. అంటే మీరు మజిల్ స్ట్రెంగ్త్ని రెస్టింగ్ మోడ్లోకి అలా రెస్ట్ తీసుకొని పంపిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు మీరు ప్రెగ్నెన్సీలో మీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్త వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళకుండా చక్కగా మీరుండే ప్లేసెస్లోనే మీరుండి పనులు చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ మీరు మజిల్ స్ట్రెంగ్త్ని, స్టామినాని, ఆ ఎండ్యూరెన్స్ని అనేది గెయిన్ చేసుకోవాలి. ఇక ఫుడ్ విషయానికి వస్తే లైవ్లీ ఫుడ్, హోల్ ఫుడ్ తీసుకోవాలి, హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి, రిక్వైర్డ్ అమౌంట్స్లో తీసుకోవాలి. హై ఎనర్జీ ఫుడ్స్ తీసుకుంటూ అన్వాంటెడ్ ఫుడ్స్ కానీ లేదా బయట నుంచి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, కలర్ వేసిన ఫుడ్స్ కానీ ఇలా
దయచేసి తెచ్చుకోవద్దండి. అంతేకాకుండా మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర, ఆర్గానిక్గా పండించే వాళ్ళ దగ్గర, మందులు లేకుండా, ఇన్సెక్టిసైడ్స్ లేకుండా పండిస్తుంటారు కదా, అలాగే GMO ఫ్రీ ఫార్మింగ్ మెథడ్స్లో పండించే వాళ్ళ దగ్గర సోర్సెస్ని మనం కనుక్కొని వెతుక్కొని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని తినేదానికి ట్రై చేయాలి. ఆయిల్స్కి వచ్చేటప్పటికి కూడా వీలైనంత వరకు ప్రాసెస్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ నూనెలు వాడేదానికి ప్రయత్నించండి. సాల్ట్ని తీసుకుంటే సైంధవ లవణం ఎక్కువగా వాడేదాన్ని చూడాలి. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిస్తూ ప్రోటీన్ కంటెంట్ని ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడము, అలాగే కొంచెం ఫ్యాట్ కంటెంట్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలండి. అలాగని విపరీతంగా స్వీట్స్ తినడం కానీ, లేకపోతే రైస్ ఎక్కువగా తీసుకోవడం కానీ అలా చేయకుండా ఆలివ్ ఆయిల్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇచ్చేటువంటి ఫిష్ కానీ, ఇలాంటివన్నిటినీ కూడా మనము రిక్వైర్డ్ అమౌంట్స్లో తీసుకుంటూ ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇక స్లీప్ విషయానికి వస్తే చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీస్తో పాటు వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా అయ్యారు ఇప్పుడు. సో వీళ్ళ వర్క్ షెడ్యూల్స్ వల్ల వీళ్ళకి స్లీప్ అనేది చాలా కాంప్రమైజ్డ్గా ఉంటుంది. కాంప్రమైజ్డ్ స్లీప్ ఎప్పుడూ కూడా బ్లడ్ ఫ్లోని బేబీకి తగ్గిస్తుంది, ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వర్క్ షెడ్యూల్స్ని అడ్జస్ట్ చేసుకోవడము, స్లీప్ని కాంప్రమైజ్ కాకుండా 8 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ని వాళ్ళు పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్క్రీన్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. రాత్రిపూట పడుకునేంత వరకు కూడా మొబైల్ని చూస్తూ ఉండటం వల్ల ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ అనేటివి మన కంటి మీద పడినప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ తక్కువైపోతుంది. అలాంటి టైంలో మనకి స్లీప్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. అండ్ మన బాడీలో వేర్ అండ్ టేర్ ఏదైతే మార్నింగ్ నుంచి జరుగుతుందో అదంతా కూడా నైట్స్ మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. సో లేట్ స్లీప్స్ వల్ల ఈ రిపేరింగ్ సిస్టమ్ అంతా కూడా ఇన్హిబిట్ చేయబడిపోతుంది. సో కాంప్రమైజ్డ్ స్లీప్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇక స్ట్రెస్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను తింటున్నది కరెక్టా, నేను కరెక్ట్గా బేబీస్కి న్యూట్రియన్స్ ప్రొవైడ్ చేస్తున్నానా, నేను ఎలా వంగాలి, ఎలా నిలబడాలి, ఎలా ఉండాలి, నా పొజిషన్స్ ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి అని ఒక స్ట్రెస్తో వీళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. వీళ్ళకున్న డౌట్స్తో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ రిలేటివ్స్ డౌట్స్, వాళ్ళ అటెండర్స్ డౌట్స్ అన్నీ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. గుడ్డు తింటే వెంట్రుకలు రావు, బనానా తీసుకుంటే వాయు వస్తుంది, ఇలా అన్నీ కూడా మిస్కన్సెప్షనల్ థాట్స్ని వాళ్ళు ఇంగ్రెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీకంటూ మీ బుద్ధిని ఉపయోగించి బెటర్ నాలెడ్జ్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బెటర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ హెల్త్. చక్కని పుస్తకాలు, మీకు ప్రెగ్నెన్సీ మీద అవగాహన కల్పించేటువంటి పుస్తకాలు చదవటం కానీ, లేదా ఆ 9 monthsలో ఆ చేంజెస్ ఏం జరుగుతాయి, ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియలాజికల్ కండిషన్, ఏమేం చేంజెస్ మంత్ ఏమేం చేంజెస్ జరుగుతూ ఉంటుంది, బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఆఫ్ లేబర్ డెలివరీ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు అవగాహన కలిగించగలిగే పుస్తకాలను తెప్పించుకొని మీ డాక్టర్స్ అడ్వైస్తో మీరు కనుక చదవగలిగితే you will be well equipped with that knowledge so that you can deliver the same in delivery room. You can cooperate more with your doctor in the delivery room. So right knowledge ni మీరు ఇంగ్రెయిన్ చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటూ ఒక ఫిక్స్డ్ ఒక కకూన్లో ఉండకుండా, మిమ్మల్ని మీరు బాక్సెస్లో పెట్టుకోకుండా యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ హరైజాన్స్. ప్రతి మాటని కూడా తీసుకోకుండా బంధువులు చెప్పినా కానీ, రిలేటివ్స్ చెప్పినా, ఎవరైనా చెప్పినా కానీ దాన్ని మీరు మీ బుద్ధిని యాడ్ చేసి ఇది కరెక్టా లేదా, ఇది సైంటిఫిక్గా కాదా అనేటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలి. ఇక స్ట్రెస్ మేనేజ్మెంట్లో కూడా బయటికి నేచర్ వాక్స్కి వెళ్ళడము, చక్కగా కాసేపు వైటమిన్ డి పొందేలాగా సన్లో స్పెండ్ చేయటము, పెట్స్తో ఆడుకోవడం కానీ, గార్డెనింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మంచి హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనము ఆ ఫీల్ గుడ్ వైబ్స్ని బేబీకి అందిస్తూ ఉంటాం. అలా అందించినప్పుడు బేబీస్ కూడా అంతే గుడ్ వైబ్రేషన్స్తో రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. గుడ్ వైబ్రేషన్స్తో వాళ్ళు కూడా మంచి మనుషులుగా పుడతారు. ఇక పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు నార్మల్ డెలివరీ కావాలి అనుకుంటే అదొక మిషన్ లాగా తీసుకోవాల్సి వస్తుంది.
మేము నార్మల్ కావాలి, మిషన్ నార్మల్ డెలివరీ అని మీరే పేరు పెట్టుకోండి దానికి. ఆ మిషన్ సక్సెస్ అవ్వాలి అంటే నేను డే 1 నుంచి ఏ విధంగా నా యాక్షన్స్ కానివ్వండి, ఫుడ్ అవ్వనివ్వండి, స్లీప్ అవ్వనివ్వండి, ఆర్ స్ట్రెస్ అవ్వనివ్వండి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. యద్భావం తద్భవతి అంటారు కదా, అంటే మీరు ఏదైతే మీరు గట్టిగా అనుకుంటారో, అనుకొని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని యూనివర్స్కి పంపిస్తారో అదే వైబ్రేషన్స్తో మీకు యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది అని మనము ఫిలసాఫికల్గా చెప్తూ ఉంటారు కదా. ఇది ఖచ్చితంగా మీరు గనక ఫాలో అయితే, అంటే మీరు చెయ్యాల్సినది చేస్తూ, తినాల్సినది తింటూ, ఉండాల్సిన విధంగా ఉంటూ, మీ మజిల్స్ని గనక బాగా స్ట్రెంగ్త్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ మినహాయించి నార్మల్ డెలివరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక వర్కౌట్స్ విషయానికి వచ్చామనుకోండి, మనకు యోగాలో చాలా పోజెస్ చెప్పారు నార్మల్ డెలివరీ ఫెసిలిటేట్ చేసేదానికి. వజ్రాసనం అనేసి, కోణాసనం అనేసి, అలాగే వీరభద్రాసన, వృక్షాసన, ఉత్కటాసన, ఇలా కొన్ని ఆసనాలు అంటే పర్టికులర్ పోజెస్ని చేయటం వల్ల మన బ్యాక్ మజిల్స్ అవ్వనివ్వండి, స్పైన్, అలాగే థై మజిల్స్, గ్లూటియల్ మజిల్స్, పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా అవుతుంటుంది అండ్ వాటి యొక్క సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డెలివరీకి అవి బాగా ఫెసిలిటేట్ చేస్తాయి. ఇదేదో ఒక 1 వీక్ 10 డేస్ చేయడం కాదు, డే 1 నుంచి కూడా మీరు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ ఆసనాలు, పర్టికులర్ ఆసనాలను మీరు సెలెక్ట్ చేసుకొని ఒక క్రమబద్ధంగా వాటిని ఇన్ని రిపిటేషన్స్ అని చేస్తూ ఉంటే, డెడికేటెడ్గా మీరు గనక యోగా పోజెస్ మీద ఫోకస్ పెట్టి మీరు అవి చేసుకోగలిగితే చక్కని రిజల్ట్స్ని పొందగలుగుతారు, రిక్వైర్డ్ రిజల్ట్స్ని పొందగలుగుతారు. సో ఒక నార్మల్ డెలివరీ కావాలి అంటే డాక్టర్ కంటే కూడా మీరు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. మీ రిలేటివ్స్ చేయాల్సిన పనులు, మీ హస్బెండ్ చేయాల్సిన పనులు, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూనే, అంటే మీ ఫిజికల్ బాడీని ప్రిపేర్ చేయాలి, మీ ప్రాణిక్ బాడీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, ప్రాణాయామాల ద్వారా కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ మనము ఆక్సిజన్ ఫ్లోను కనుక ఇంక్రీజ్ చేస్తే బేబీకి కూడా చక్కగా ఆక్సిజన్ అందుతుంది. అలాగే అంటే మైండ్ సెట్ని కూడా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా మీరు పనులు చేస్తూ ఉండాలి. అలాగే మన ఇంటలెక్చువల్ బాడీ, మన విజ్ఞానమయ కోశాన్ని కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ నాలెడ్జ్ని మనం ఇన్పుట్ చేసుకోవాలి, కరెక్ట్ మెథడ్స్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ని మనం కనుక తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, రిక్వైర్డ్ రిజల్ట్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. సో నార్మల్ డెలివరీ అవుతుందా అని డాక్టర్ని మీరు ప్రశ్న వేసే ముందు, ఇవన్నీ నేను చేస్తున్నానా, ఇవన్నీ నేను కరెక్ట్గా చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ మీరు డెలివరీ రూమ్లో మీరు చదువుకున్నది కానీ, మీరు విన్నది కానీ, మీరు ఇంబైబ్ చేసుకున్న నాలెడ్జ్ని అక్కడ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే డాక్టర్స్ అడ్వైజ్ని ఫాలో అవుతూ, డాక్టర్ చెప్పిన విధంగా బేర్ డౌన్ చేస్తూ మీరు చక్కగా పెయిన్స్ని ఓర్చుకోగలిగితే, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో పెయిన్స్ అనేటివి ఒక 20 బోన్స్ ఒకసారి విరిగితే ఏ విధంగా నొప్పి అయితే వస్తుందో అంత పెయిన్ వస్తుంది. సో దానికి మనము డెలివరీ రూమ్లోకి వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కాదు, మన మజిల్ స్ట్రెంగ్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి ఎక్సర్సైజెస్ కానీ, స్విమ్మింగ్ కానీ, వర్కౌట్స్ కానీ మనము ముందు నుంచి చేస్తూ ఉండాలి. వజ్రకాయం అంటారు కదా, మన బాడీని ఒక వజ్రకాయం లాగా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం డాక్టర్ చెప్పిన విధంగా వారికి అనుగుణంగా మన రెస్పాండ్ అవుతూ, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనము బేర్ డౌన్ చేయగలిగి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మన పూర్వీకులు ముందు ఏ విధంగా అయితే తిన్నారో ఆ విధంగానే మనం తినేదానికి కూడా ప్రయత్నించాలి. అంటే వాళ్ళు ఎక్కువగా రాగి సంకటి, జొన్నన్నము, కొరన్నము, లేదా ఉలవచారు, మినపట్లు, ఇలా గమనించండి, ప్రతిదీ కూడా బలవత్తకరమైనటువంటి ఆహారమే. కానీ మన ఆహారం చూస్తే ఇప్పుడు మనము వాళ్ళు ఒక ఆరెంజ్ తింటే వాళ్ళకి 1980s or 90sలో ఎంతైతే శక్తి వచ్చేదో, ఇప్పుడు మనకున్న ప్రస్తుత కాలంలో మనము 10 ఆరెంజెస్ తినాలి.
అంటే అప్పుడు వాళ్ళు 1 తింటే ఇప్పుడు 10కి సమానం. మనం 10 తింటే కానీ అన్ని న్యూట్రియంట్స్ రావు మనకి. అంటే మన నేలలో సారమే లేదు, మన ఫుడ్లో సారమే లేదు. కాబట్టి మన మజిల్స్లో కూడా సారం అనేది లేకుండా పోతుంది. మనము బెటర్ నాలెడ్జ్తో ఏ పదార్థాలు తినాలి, ఎటువంటి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఉన్నాయి అని మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా తింటూ ఉండాలి. సో ప్రతి నెల మీరు మీ హీమోగ్లోబిన్ చెక్ చేసుకుంటూ, బీపీని చెక్ చేసుకుంటూ, షుగర్ని, అలాగే రెగ్యులర్గా స్కానింగ్స్ తీయించుకుంటూ, తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కరెక్ట్ టైంలో ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ, వైటమిన్ డి ట్యాబ్లెట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ప్రతి నెల చెకప్ చేయించుకోవాలి. ఏదన్నా మెడికల్ అలైన్మెంట్స్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మీరు గుర్తించి డాక్టర్ సహాయంతో వాటిని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ ఓవరాల్ వెల్ బీయింగ్ ఈ విధంగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ఈ 9 నెలలు కనుక మీ బాడీ మీద ఫోకస్ పెట్టి మీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకొని మజిల్స్ని కనుక స్ట్రాంగ్గా చేసుకుంటే మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ స్టామినా ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా అయినప్పుడే మీరు ఒక యుద్ధానికి బయలుదేరినట్లు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరి.